నమస్తే మిత్రులారా. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఎన్నికల సమయంలో కానీ ఎన్నికలు అయినాక కానీ మరి ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఓట్ల కంటే ముందు మహిళలను బాగా టార్గెట్ చేసింది. అంటే మహిళలను అట్రాక్ట్ చేయడం కోసం, మహిళలను ఆకర్షించడం కోసం, మహిళా ఓట్లను ఎక్కువ వేయించుకోవడం కోసం వాళ్ళను సెంట్రిక్గా చేసుకొని వాళ్ళను ఆకర్షించేటువంటి విధంగా, వాళ్ళు ఓట్లు రాబట్టుకున్నటువంటి విధంగా కొన్ని పథకాలను రూపొందించడం జరిగింది. ఆ పథకాలు ఎలా ఉంటాయంటే ఎక్కువ మంది మహిళలకే బాగా అంటే అరే ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే మనకి ఇవి ఫ్రీ వస్తాయి, అవి ఫ్రీ వస్తాయి అన్నటువంటి విధంగా చేసిరు. గెలిచినాక కూడా మహిళలను సెంట్రిక్ చేసుకొని ఎక్కువగా ముఖ్యమంత్రి మాట్లాడడం కానీ, మంత్రులు మాట్లాడడం కానీ ఇట్లాంటివన్నీ చేసిరు. అందుకే కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు, మంత్రులు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట బాగా మాట్లాడారు. మధ్యలో వారం 10 రోజుల క్రితం, నెల రోజుల క్రితం ఏందా మాట అంటే, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం, మేము 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాము, దాంతో తెలంగాణ బంగారు తెలంగాణ లెక్క మారిపోతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఆ మాటని ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, ఇవాళ జనగామ జిల్లాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. జనగామ జిల్లాలో ఒక ఘటన జరిగింది. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసుడు దేవుడు ఎరుగు, కానీ ఇప్పుడు ఈ మహిళలను మాత్రము బికారులను చేస్తున్నాడు. ఇగో అందుకే ఈ వార్త తీసుకున్నాం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను కాదు, బికారులను చేస్తున్నారు. ఏ విధంగా బికారులను చేస్తున్నారు అంటే, బేసిక్గా మహిళలకు ఈ మహిళా సంఘాలు ఉంటాయి కదా, ఊర్లలో గ్రామాలల్లో మహిళా సంఘాలు ఉంటాయి కదా, ఆ మహిళా సంఘాలలో లోన్ తెచ్చుకొని ఆ లోన్ మళ్ళీ నెలకి ఇంత కట్టడం అనేది పరిపాటిగా ఉంటుంది వాళ్ళకి. అది రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాసెస్. తీసుకొచ్చుకుంటారు 5 లక్షలు 10 లక్షలు ఒక సంఘం పేరు మీద తీసుకొచ్చుకొని, అది ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ పంచుకుంటారు. లేకపోతే ఎవరికైనా ఎక్కువ అవసరం ఉంటే ఒక ఆమెకు మిత్తికి ఇస్తుంది. ఇట్లా రకరకాలుగా నడుస్తూ ఉంటుంది వ్యవహారం. అయితే అట్లా మిత్తికి తెచ్చుకున్నటువంటి సంఘాల పైసలు కడతలేరన్నమాట. అంటే కడతలేరంటే ఇక్కడ మహిళల తప్పు కాదు, ఆ కట్టడానికి స్తోమత లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అంటే ఏమైనా పని దొరకాలి, లేకపోతే ప్రభుత్వ పథకాలు ఏమైనా చక్కగా రావాలి, వస్తే వాళ్ళకు చేతిలో పని ఉంటుంది, ఆ పని దొరికితే ఇన్ని పైసలు వస్తాయి, ఆ పైసలతోటి ఈ మహిళా సంఘాలు కానీ, ఇల్లు గడుపుకోవడం కానీ, పిల్లగాళ్ళకి ఫీజులు కానీ, ఏదో ఒకటి కరెంటు బిల్లులు కానీ రకరకాలుగా చేసుకుంటూ పోతూ ఉంటారు. రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇలా మహిళలు కనీసము మహిళా సంఘాల పైసలు కట్టుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర పైసలు లేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకసారి ఈ వార్త చూపించిన తర్వాత అసలు దానికి దీనికి లింక్ ఏంది? మహిళలు మహిళా సంఘం బిల్లు కట్టకపోతే ప్రభుత్వం ఎట్లా తప్పు అవుతుంది, దానికి దీనికి కారణం ఏంటిది ఒకసారి మీకు వివరిస్తా. ఒకసారి ఈ వార్త చూడండి. అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి పెట్టేటువంటి బ్యాంక్ అధికారులు, ఈ మహిళా సంఘాలలో అప్పు కట్టలేదని చెప్పేసి ఒక వాళ్ళ ఇంటి ముందుకు పోయి బ్యాంక్ అధికారులు పొయ్యి పెట్టిర్రు. అంటే నిరసన అనమాట, అదొక రకమైన నిరసన. ఆ ఇంటి ముందు పొయ్యి పెట్టి నిప్పు పెట్టి ఇవన్నీ చేస్తే ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళని కొంత చిన్నగా చూస్తారు. అంటే ఒక అవమానకరంగా ఉంటుంది కదా, ఆ కుటుంబానికి అవమానకరంగా ఉంటుంది కదా, అప్పులోడు వచ్చి ఇంటికాడ కూర్చుంటుంటుంది. సో అట్లా జనగామ జిల్లా దేవరుప్పల మండలము పెదతండాకు చెందినటువంటి గూగులోతు లక్ష్మి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మహిళా సంఘంలో రుణం తీసుకొని 61,000 అప్పు పడ్డది. అప్పు కట్టాలని గూగులోతు లక్ష్మి ఇంటి ముందు పొయ్యి పెట్టేటువంటి బ్యాంక్ అధికారులు పొయ్యి పెట్టి వంట వార్పు చేసిరనమాట. ఒకసారి ఆ వీడియో కూడా ఉన్నది చూడండి మీరు. ఊర్లో ఇవాళ తీర్మానం చేస్తున్నాము, తమ్ముడు మంచోడు. ఎందుకు అని అంటే, నాది కూడా ఉన్నా సార్, నేను కడతా ఇప్పుడు అంటే ఇప్పుడు కడతానంటాడు. వాడిని కాపాడాలి. బ్యాంకులో వీళ్ళకి ఖచ్చితంగా మర్యాద ఉంటది. ఎవరు కట్టకపోతే ఆ ఊరి మీద సెర్ప్ డిపార్ట్మెంట్, బ్యాంకు వాళ్ళు, కలెక్టర్ కూడా అదే చెప్తున్నారు, లోన్లు కట్టిపోయమని చెప్పి. ఈ రోజు ఇక్కడ సమావేశం మనం జరిగినాము. 30 మందితోటి సెర్ప్ డిపార్ట్మెంట్, ఫీల్డ్ ఆఫీసరు, డిఓ, ఎన్పిఏ, మేనేజర్ అందరు ఇక్కడికి వచ్చినందుకు వీళ్ళు 28 తారీఖు లోపల 51,000 కట్టాలి, ఇప్పుడు 10,000 కట్టాలి. ఇది ఒకవేళ కట్టకపోతే మళ్ళా సెర్ప్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటూ వసూలు చేయడం అవుతుంది. ఇందువలన ఎన్పిఎల్ లేకుండా ఉంటేనే మనం బ్యాంకులో ఏదైనా లోన్లు ఇస్తాము, ఆ ఊరు కూడా బాగుపడుతుంది. ఇప్పుడు రాజన్న వాళ్ళ ఇంటికి పోతాం, నెక్స్ట్ వాళ్ళ ఇంటికాడ కూడా ఇదే పద్ధతి. మనం వాళ్ళ ఇంటికాడికి వెళ్ళిపోయే పరిస్థితే లేదు. అందరూ అర్థమైంది కదా. ఇట్లా బ్యాంక్ అధికారులు, సెర్ఫ్ అధికారులు, ఈ మహిళా సంఘాలకు ఎవరెవరైతే లోన్లు ఇచ్చేదాంట్లయితే ఎవరెవరైతే పాత్ర ఉంటుందో వాళ్ళందరూ పోయి ఊర్లలోకి పోయి, ఇది ఏ ఊర్లో, ఇగో జనగామ జిల్లా దేవరుప్పల మండలం పెదతండాకు చెందినటువంటి ఊర్లో జరిగిన ఘటన. ఆ ఊర్లో 4-5 ఇళ్ల దగ్గర ఇట్లనే చేసిరంట. పోవడము,
అప్పు ఎవరైతే ఉన్నారో అప్పునటువంటి వాళ్ళ ఇంటి ముందుకు పోవడం, పొయ్యి పెట్టడము, ఆడ కట్టెలు పెట్టి నిప్పు ముట్టించి వంట వార్పు కార్యక్రమం, నిరసనల కార్యక్రమం లాంటివి చేయడం. అంటే అదొక రకమైనటువంటి ఇజ్జత్ తీయడం అన్నట్టే. ఇక ఊర్లలో చెప్పాలంటే, పచ్చి భాషలో చెప్పాలంటే వాళ్ళు ఇజ్జత్ తీస్తున్నారు. ఎవరైతే అప్పు ఉన్నారో ఆ అప్పు కట్టలేని వాళ్ళటువంటి వాళ్ళ ఇజ్జతి ఈ బ్యాంక్ వాళ్ళు, మహిళా సంఘాల వాళ్ళు, సెర్ఫ్ వాళ్ళు వీళ్ళందరూ పోయి ఆడ కూర్చొని ఇజ్జత్ తీస్తున్నారు ఊరు ప్రజలందరి ముంగల. సో అట్లా దీని తర్వాత ఇంకొక రాజన్న ఇంటికి పోయి కూర్చుంటాము, మిగతా వాళ్ళ ఇంటికి పోయి కూర్చుంటాము, ఇట్లా చెప్తా ఉన్నారు. దీని ఉద్దేశం ఏంటిది అంటే వీళ్ళని 10 మందిలో పలసన చేస్తేనైనా పైసలు కడతారు అనేటువంటి కార్యక్రమం. మరి ఇట్లా నిజంగా అప్పు తీసుకొని కట్టకపోవడం తప్పే కదా. అప్పు తీసుకున్నప్పుడు కట్టాలి, బ్యాంకులో కట్టాల్సింది ఎవడు ఊకోడు. ఇప్పుడు మనమే 10,000 5,000 అప్పు చేతి బదులు తీసుకుంటే, వారం 10 రోజుల కోసం తీసుకుంటే ఓ నెల చూస్తాడు, 2 నెలలు చూస్తాడు ఇవ్వకపోయినా కానీ, తర్వాత వాడు మన ఇంటికి వస్తాడు, గల్ల పడతాడు, గుంజుకొని పోతాడు. మరి బ్యాంకులో కట్టాల్సిందే కదా, కట్టకపోవడం తప్పే కదా. మరి దీంట్లో ప్రభుత్వం తప్పే ఉంది, ప్రభుత్వానికి ఏం సంబంధము అనేటువంటి మాట ఉంటుంది. అయితే దీనికంటే ముందు అయితే ఇది చెప్పిన తర్వాత ఇంకొకటి వివరిస్తాను నీకు. ముఖ్యమంత్రి గారు కోటీశ్వర్లు ఇవన్నీ చెప్పారు కదా, అది చెప్తా. ఒకసారి ఎందుకు తప్పవుతుంది, ప్రభుత్వాన్ని ఎందుకు తప్పవుతుందో ఇక్కడ మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు లక్ష్మి ఉంది, గూగుల్లో లక్ష్మి, ఆమె ఎవరు అప్పు తీసుకున్నాము 61,000 అప్పు తీసుకున్నామే, 10,000 కడితే ఇప్పుడు ఆ నుంచి పోతామని చెప్తా ఉన్నారు. ఆమె 10,000 కట్టలేని పరిస్థితిలో ఎందుకున్నది, దేనికి వచ్చింది ఇప్పుడు చెప్తా. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆ ఎగ్జాంపుల్ ఏంటిది, సపోజు ఇక్కడ ఒక రైతు అదే ఊర్లో, పెదతండ అనేటువంటి ఊర్లో, ఇది ఎగ్జాంపుల్ మిత్రులారా, పెదతండ అనేటువంటి ఊర్లో ఒక రైతు, ఒక ఎల్లయ్య అనే రైతు అనుకోండి. ఈమె అప్పు తీసుకుందంటే మెజారిటీగా ఈమెకు ఉన్న 1 ఎకరం 2 ఎకరాల భూమి ఉన్నా కానీ ఈమె కూలినాలు చేసుకుంటామనే ఉంటుంది, 100%. అంటే కూలినాలు చేసుకుంటామనే ఉంటుంది. ఈ ఎల్లయ్య అనేటువంటి రైతుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎల్లయ్య అనేటువంటి రైతుకు 5 ఎకరాలో 10 ఎకరాలో భూమి ఉందని అనుకుందాం. ఈయన దీన్ని సాగు చేయాలి. సాగు చేయాలంటే కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పేరు మీద 5 ఎకరాలు ఉంటే ప్రతి 6 నెలలకు ఒకసారి 5 5లో 25,000 రూపాయలు అకౌంట్లో పడేది. ఒకవేళ 10 ఎకరాలు ఉంటే 50,000 రూపాయలు అకౌంట్లో పడేది. అప్పుడు ఆ రైతు ఏం చేస్తాడు, ఆయనకున్నటువంటి 5 ఎకరాలల్లో పంట ఏదో ఒక పంట వేస్తాడు. పంట వేసి ఇట్లాంటి ఎవరైతే ఈ గూగులోతు లక్ష్మి లాంటి ఊరల్లో పని చేసుకుంటోళ్ళు, చిన్న సన్నకారు పని చేసుకుంటోళ్ళు, కూలినాలు పని చేసుకుంటుంటారా, వాళ్ళకు పని కల్పిస్తారు, ఉపాధి కల్పిస్తారు. కల్పించడం వల్ల ఏమవుతుంది, ఆమె పోతుంది 500 600 రోజుకి పోతుంది, పోయి కూలినాలు చేసుకొని ఆ పైసలు తీసుకొచ్చుకొని ఇట్లా ఈ మహిళా సంఘాలు కరెంటు బిల్లులో, గ్యాసో, ఏదో ఒకటి ఖర్చో, లేకపోతే పిల్లల ఫీజులో ఇట్లాంటివి కట్టుకుంటారు. వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. దేనివల్ల ఈ రైతుకు ఈ పంట పెట్టుబడి సాయం రావడం వల్ల. ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే. సో ఇట్లా చేయడం వల్ల వాళ్ళకు ఆ ఇబ్బంది ఉండదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారు. వాళ్ళకు ఏ రైతు కూడా, ఇప్పుడు రైతుకు ఈ 5 ఎకరాలు ఉన్నటువంటి రైతు, ఆయనకు 25,000 వస్తే 2 3 కూలీలను పిలుస్తాడు. పైసలు రాలేదు, ఆయనే అప్పు తెచ్చుకున్నాడు అనుకో, పలానా ఆయన దగ్గర, ఏదో రెడ్డి దగ్గరనో పటేల్ దగ్గరనో తెచ్చుకుంటారు ఊళ్ళలో అప్పు తెచ్చుకున్నప్పుడు అప్పు తెచ్చి కూలీలకు ఎందుకు ఇవ్వాలి, మన ఇంటి వాళ్ళు పిల్లల జల్లలతో పోయి చేసుకుందాం, 2 రోజులు ఎక్కువ చేసుకుందాం. ఇప్పుడు బేసిక్ ఎట్లా ఉంటుంది, ఆదివారం పూట వస్తే ఇంత చదువుకుంటోళ్ళని అందరినీ వేసుకొని పోయి పొలం కాడిపోయి ఆ పొలంలో కలుపు తీసేది ఏమైనా పొలం పని చేసుకుంటారు. ఒకవేళ పైసలు చేతులు ఉన్నాయనుకో, అరే అప్పటిదాకా ఏం చేస్తాంలే అని చెప్పేసి 2 కూలీలను పెట్టేసి ఇట్లా లక్ష్మమ్మ లాంటి వాళ్ళని తీసుకుపోయి కలుపు తీపించుకొని ఆమెకి ఇంత 4 రూపాయలు ఉపాధి కల్పిస్తారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఊర్లల్లో. ఎందుకు లేదు అంటే రైతే అప్లపాలు అవుతా ఉన్నాడు కదా. రైతే అప్లపాలయ్యి 5 ఎకరాల భూమిని సాగు చేయడం కోసము 20,000 30,000 40,000 50,000 2 రూపాయల మితికి 3 రూపాయల మితికి బయట తెచ్చుకుంటున్నాడు ఆయన పోయి. కాబట్టి ఆయన ఇంకొకరికి ఉపాధి కల్పించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ ఇత్తులకు, ఆ మందులకు, ఆ దున్నిపోయిన ట్రాక్టర్కి వీటికే సరిపోతున్నాయి తెచ్చినటువంటి అప్పు కూడా. ఈ రైతు బంధు రాక, ఈ పండించిన పంటకు కూడా ఆయన బోనస్ ఇస్తానే, అది ఇస్తానే, ఇవి రాక ఈ రకంగా నష్టమవుతా ఉన్నది. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తా ఉన్నా. రైతు బంధు వల్ల ఏమవుతుంది, ఇట్లా వచ్చింది. ఇలా రైతు బంధే కాదు, ఇంకా చాలా ఉన్నాయి స్కీమ్స్. ఇప్పుడు ఇట్లాంటి స్కీమ్స్ అన్నీ కూడా రైతులకు రావాల్సినటువంటి వస్తే, రైతులకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు ప్రాపర్గా అందితే ఇట్లా బ్యాంకులకు కట్టాల్సినటువంటి బకాయిలు పడి వాళ్ళ ఇంట్లో ముందుకు పోయి ఇట్లాంటి పరిస్థితులు ఉండవు. ఇదేమో గ్రామాల్లో ఉన్న పరిస్థితి. ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు చూడండి.
కోటి మందిని ఒక్కొక్కరిని కోటీశ్వరురాలని చేసే బాధ్యత నేను తీసుకుంటా. కోటి మందిని కోటీశ్వరులను చేస్తే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది, తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణ అవుతుంది. ఇంకా నువ్వు ఇట్లా వేసుకుంటా పోతే కోటి మంది మహిళలకు కోటీశ్వరులను చేస్తా, వాళ్ళని బంగారు తెలంగాణ చేస్తా అంటున్నావు. నువ్వు కోటీశ్వరులను కాదు బికారులను చేస్తున్నావు, బిచ్చగాలను చేస్తున్నావు. అడక తినే స్థాయికి పోతా ఉంది. బంగారు తెలంగాణ కాదు, ఇది బికారు తెలంగాణ అయిపోతా ఉంది మీ ఆధ్వర్యంలో. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం గడప కూడా దాటలేదు. గడప కూడా దాటి అవతలు కోతలేదు. ఉట్టినే డంబాచారం చేసుకోవడం, ప్రచారం చేసుకోవడం. నువ్వు చెప్పగానే మీ మంత్రి గారు, మీ శల్య గారు ఏం చెప్పారు చూడండి. రాబోయే కాలంలో ఒక ఉత్సాహం లాగా, ఒక ఉద్యమం లాగా మహిళా శక్తిని పెంచడం కోసం మరింత ఉత్సాహంతో కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లుగా చేయాలనేటువంటి లక్ష్యంతో కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయాలి చూడండి పాటు కోటి మంది సభ్యులుగా కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, మా మంత్రివర్గ సహచరులకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. అది సీతక్క గారు చెప్పినటువంటి మాట ప్రకారం కోటి మంది కోటీశ్వర్లు కాదక్క. ఊర్లకు పోతే అన్నమో రామచంద్రాన్ని అడుక్కునే స్థితికాడికి తీసుకొస్తా మీరు. ఎక్కడున్న తెలంగాణని ఎక్కడికి తీసుకొస్తా ఉన్నారో ఇట్లా ఎగ్జాంపుల్స్ ఒక్కటొక్కటి చెప్పుకుంటూ పోతే ఒక రోజులో ఓడిచిపోయి ముచ్చట కాదు ఇది. నువ్వు బొచ్చడున్నా ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే. కాబట్టి మీకే గుర్తు చేస్తున్నాం. మీరు చెప్పిర్రు కోటి మందిని కోటీశ్వర్లను చేస్తా అని. ఇగో ఇట్లా కనీసం 10,000, 5,000 మహిళా సంఘాలలో తీసుకున్నటువంటి పైసలు కూడా కట్టలేని స్థితికి గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అట్లా చిన్న భిన్నం అయిపోతా ఉన్నది. దానికి కారణము ఎవరో కాదు, మీరు చేస్తున్నటువంటి పనికి మాలిన పరిపాలన వల్ల, మీ అడ్మినిస్ట్రేషన్ చేతగాని తనం వల్ల. మీకు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయము దానివల్ల ఏ కుటుంబం బాగుపడుతుంది, ఏ కుటుంబాలు అదవుతుంది అనేటువంటిది ఒక ఆలోచన లేకపోవడం వల్ల, పరిపాలన మీద పరిపక్వత లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి పొరపాట్లు ఇవన్నీ. సో కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి? ఈ రాజకీయాలు, పిఆర్ స్టంట్లు ఇవన్నీ బంద్ పెట్టేసి ముందు ప్రజా సంక్షేమం మీద, రైతు సంక్షేమం మీద, మహిళా సంక్షేమం మీద, పేదలకు ఏ విధంగా మనం సంక్షేమాన్ని అందించాలి, ఏ విధంగా మనము మంచి కార్యక్రమం చేయాలి, వాళ్ళని ఎట్లా నిజంగా మీరు చెప్పినట్టు కోటీశ్వర్లను చేయాలి. కోటీశ్వర్లు అవసరం లేదు. 3 పూటలు తింటందుకు ఇంత బువ్వ, ఆ పిల్లలు చదువుకోవడానికి ఇంత ఆర్థికంగా వాళ్ళు నిమ్మలంగా ఉండి, ఆ భూమి మీద ఏదో గిట్టుబడో పెడితే ఆ పెట్టుబడి వెళ్ళిపోంగో 5ో 10ో మిగిలితే చాలు అంటే చాలు. అంత మాత్రం ఉంటే చాలు. నువ్వు ఏ కోటీశ్వర్లను చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ బతుకులను నువ్వు వెలుగులు నింపాల్సిన అవసరం లేదు. వాళ్లకు ప్రభుత్వంగా మీరు ఎన్నుకొని అది రాష్ట్ర ప్రజలు కడుతున్నటువంటి పన్నుల మీద మీరు బతుకుతున్నారు కాబట్టి ఇలా ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, అధికారులైనా, ఎవరైనా సరే ప్రజలు కట్టేటువంటి పన్నుల మీద మీరు బతుకుతూ ఉన్నారు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. మీరు కార్లు వేసి తిరుగుతున్నారు, ఏసీ వేసుకొని తిరుగుతున్నారంటే ప్రజలు కట్టే పన్ను వల్ల. అల్ల డీజిల్ పోసేది ప్రజలు కట్టే పన్నులతోటి. మీరుండే బంగ్లాలకు పైసలు కట్టేది ప్రజలు, మీరుండే బంగ్లాల కరెంటు బిల్లు కట్టేది ప్రజలు. సో కాబట్టి ఆ ప్రజలని వాళ్ళ బతుకులు వాళ్ళ బతకనియండి. వాళ్ళకి ఏవైతే మీరు ఒక ప్రభుత్వంగా, ఒక బాధ్యతగా ఏవైతే ఇవ్వాలనో ఆ సంక్షేమాలు అందిస్తే 100% ఏ పేద ప్రజలు కూడా మమ్మల్ని కోటీశ్వరం చేయాలి ప్రభుత్వాన్ని కోరుకోదు. వాళ్లకు 3 పూటల 3 ముద్దలు నోట్లకు పోయేటువంటి విధంగా పని కల్పించి వాళ్ళ బతుకులు వాళ్ళ బతకనిస్తే చాలు. అంతకు మించి ఇంకోటి అవసరం లేదు. ఈ గప్పాలు కొట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళని అట్లా వాళ్ళ ఇంట్లో ముంగలకు పోయి పొయ్యిలు పెట్టి వాళ్ళు అప్పులు ఉన్నారని చెప్పేసి ఊరందరి ముంగల వాళ్ళ పరువు తీయాల్సినటువంటి అవసరం లేదు.